పేరు ఎం మంజునాథ్ గౌడ్. నేను పుత్తూరు కమిషనర్. ఈరోజు కమిషనర్ గారు లీవ్లో ఉన్నందుకు నేను డెలిగేట్ చేశాను. మాత్రమే తీసుకుంటే 45 నుంచి 50 కోట్లు మనకు ఆదాయం ఉంది. అలాగే ఇది డిమాండ్. ఈ డిమాండ్లో మీకు 75% మనకు ఆ డిమాండ్లో కలెక్షన్. అదనంగా మనకు 15 ఫైనాన్స్ కమిషను, తర్వాత అమృత్ ఇలాంటి స్పెషల్ గ్రాంట్స్ కూడా మనకి వచ్చినప్పుడు అవి మన దీనికి సమస్య పరిష్కారం కాలే. 3 ఏళ్ల నుంచి రైతు మా 3 ఏళ్ల నుంచి రైతు 3 ఏళ్ల నుంచి రైతు సరే మా 3 ఏళ్ల నుంచి అడుగుతాను. మా ఇద్దరు సభ్యులు అడుగుతాను. అందులో ఒక సంవత్సరం మా జరుగుతాం లేపా. మా తప్పు మా చేత కాలే. మీకు 2 ఏళ్ళు అయింది కదా, మీరేదో చేసి చూపండి. మా చేత కాలే, మీరు చేత చేసి చూపండి. అది లేదు ఇది లేదు. మేము అడుగుతాను ఏమన్నా చేసామని చాలా చెప్పుకుంటే కానీ కరెక్ట్ గానే చెప్తాను. 3 ఏళ్ల నుంచి ఒక సంవత్సరం మేము ఉన్నాము, మా చేత కాలే. 2 సంవత్సరాలు మీరు ఉంటారు, మీరు చేత చేయాలి కదా సార్. 3 నెలల కిందట ఏ కౌన్సిల్లో సార్ అడిగారు. సబ్జెక్ట్ ఏమని గౌరవ సభ్యులు అడిగిన కౌన్సిల్ జరగలేదు కాబట్టి ఈ కౌన్సిల్ కూడా రాలేదు. నేనైతే పెట్టాను 14 లక్షలు ఎక్స్పెక్ట్ రాసి పెట్టాను. అది తప్పు సార్. ఇప్పుడు 3 నెలల కింద అడిగిన వెంటనే సార్ ఫోన్ చేశాక ఆమోదం తెలిపినాం కదా. నాది యోటి తప్పు కమిషనర్. మేము ఆమోదం తెలిపినాం దాన్ని మీ కమిషనర్ మీకు సర్క్యులేట్ చేయాలి. మీ కమిషనర్ గారు సర్క్యులేట్ చేయండి. దాన్ని మేము బాధ్యులమా? మా కౌన్సిల్ బాధ్యులం. మా మేడం మా చైర్మన్ గారు ఆమోదం తెలిపినారు. ఇప్పుడు మీరు స్కూల్ లో చూడండి, కావాలంటే ఆమోదం తెలిపినామో లేదో. ఎట్లా సార్ మీరు మా పైన బ్లేమ్ చేస్తే ఎట్లా? మీడియా వాళ్ళని చూపిస్తాము అని కాదు సార్. ఏది ఏమైనా దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఇదే కౌన్సిల్ మీటింగ్ లో అందరం ఒప్పుకుంటే తగ్గుతుంటే మినిట్స్ లో రాద్దాం. ఏం సార్, మినిట్స్ లో రాసి ఈ 14 లక్షలను లాస్ట్ అంశంగా చేర్చి దాన్ని ఆమోదం తెలుపుదామా? మళ్ళీ అట్లాడప్పుడు అట్లాంటి చేర్చాల్సి చాలా ఉంటాయంటే అట్లా మాట్లాడండి, అట్లా మాట్లాడదాం. అట్లా మాట్లాడండి. కరెక్ట్ లేదో ఏదో మా మీద మాట్లాడితే అంటే మీ ఉద్దేశం పెట్టొద్దనేది మేము పెట్టినది కూడా పెట్టలేదని మాట్లాడితే ఎవరి సొంత పెట్టుకునేది కూడా తెలుసాల్సిన బాధ్యత ఉంది. దేశమనే చెప్తాం. మేము ఆమోదించకోకుండా మా సొంతాన్ని పెట్టుకుంటే దేశమనే చెప్పింది. 2 ఏళ్ళు ఏం చేశారో చెప్పు అంటున్నాం మేము ఈ రోజుకి. చెప్పండి, చైర్మన్ ఎవరు? కమిషనర్ ఎవరు? ఎమ్మెల్యే గారు ఎవరు? మేము చేసుకునే చైర్మనా? మేము చేసుకునే కమిషనర్లా? మున్సిపాలిటీ గుర్తుపెట్టుకో. ఒకటి ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పటికి 4 కమిషనర్లు ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రమాణంగా పనిచేస్తారు, ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు మీరు సీఎం గారికి మీరు సీఎం గారికి మినిస్టర్ గారికి లెటర్లు ఇచ్చినారు. ఈ పొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని దానిపైన ఈ రోజు నేను అడుగుతుంటే పాయింట్, మీరు సీఎం గారికి దఫాలుగా మీ పొద్దుటూరు మున్సిపాలిటీ పైన అవినీతి జరిగిందనేసి లెటర్లు ఇచ్చినది వాస్తవం. ఆ లెటర్లు ఉన్నాయి అంటే మినిస్టర్ గారికి, కన్సల్ట్ మినిస్టర్ గారికి ఇచ్చినది వాస్తవం, నారాయణ సార్ గారికి ఇచ్చినది వాస్తవం. ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అయితే ఉంది.
ఈ అవినీతి జరిగింది ఈ ప్రభుత్వంలో మీ వరకు మీరు చెప్తా ఉన్నారు. మేమేం చెప్తున్నాము, అవినీతి జరగలేదని మేము చెప్తున్నాం. మధ్యలో తేల్చాల్సింది అధికారులు. ఎస్, అధికారులు ఒక నివేదిక ఇచ్చినారు. ఏం నివేదిక ఇచ్చినారు? ఇదిగో ఇక్కడ రాజేష్ ఉన్నాడే ప్రజెంట్, ఈయన మీద కూడా ఒక నివేదిక ఇచ్చినారు. ఇక్కడ 300-400 పేజీలు వచ్చినాయి. దీంట్లో పలాని దాంట్లో ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయల అవినీతి జరిగింది అని ఒక్క పేజీలో చూపించగలుగుతామా? చూపిలే. ఎక్కడ మన అవినీతి జరిగినట్టు? ప్రొసీజర్ ల్యాబ్స్ లో నేను ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ప్రొసీజర్ ల్యాబ్స్ లో మీ టైంలో ఈ కమిషనర్ వచ్చినా కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ చేసినారు. 40 లక్షలు డివైడ్ చేశారు తెలుసా వద్దులు. ఇప్పుడు పెద్ద ఆయన గారు వచ్చి మన పైప్ లైన్ ఓపెన్ చేశాడు కదా, ఎక్కడ మన ఋషి అపార్ట్మెంట్ దగ్గర. ఏం సార్ మీరు పోయినారా లేదా? అక్కడ సార్ స్ప్లిట్టింగ్ ఒకే సార్ ఒకటేనా సార్? ఒకటేనా? 2 బిల్డింగ్ అంటే సార్ స్ప్లిట్టింగ్. గాంధీ రోడ్డు సార్, గాంధీ రోడ్లో 3 వర్కులు స్ప్లిట్టింగ్ చేసినాం. 40 లక్షలు గాంధీ రోడ్ అంటే ఒకటే కదా. చెప్తా పోతే దాని గురించి మీరు చెప్పిన దానికి జరిగిన చూపి అవినీతి రిపోర్ట్ వచ్చింది, సోదర నోటీస్ అందరికీ తప్పు చేసిన వచ్చినాయి. పెట్రోల్ బంకులు 1,30,00,000 వాడుకునేది వచ్చినాయి. 5 సంవత్సరాలు వచ్చినాయి. అన్ని వస్తాయి. తొందరపడాలి. ఎక్కడికి పోతాయి? ఎక్కడన్నా దేశంలో వినేవారు ఇంటర్వ్యూ వాళ్ళకు శాలరీస్ ఇచ్చినారని నేను చర్చించేది తెలియదేం కాదు. అవసరం మా హయాంలో 4 ఇచ్చింది వాస్తవం. అది రిటైర్ అయిన వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు పాపం ఎంప్లాయీస్ ఎవరు కాలువలు తీసుకునే వాళ్ళకి ఇచ్చింది. అంటే మీరు మన గైడ్లైన్స్ ఎప్పుడు ఇచ్చినాడు? 2025 6 నెలల్లో ఇచ్చినాడు. అంటే 60 ఏళ్ళకి ఇక్కడ ఇచ్చిన మీ మున్సిపాలిటీలో మీ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి జవాబుదారి మీది. మాది కాదు సార్, మీది జవాబుదారి. ఈ రోజు వరకు కూడా మీ చైర్మన్ ఉన్నారు. ప్రతి రూపాయికి చైర్మన్ అధికారంలో మీరు 11 సీట్లకు పరిమితం చేసినారు. 11 సీట్లకు పరిమితం చేసినారు. మళ్ళా వస్తాయి రోజుల్లో ఎన్నికలు వస్తాయి. అధికారం రావడము, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆడ ఏం తెలియలేదు. మళ్ళీ ఏం చేశారు? సంబంధించిన మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారికి కలిశారు. ఆ తర్వాత కూడా ఎస్సీ గారు వాళ్ళందరూ వచ్చేసి విజిలెన్స్ ఏదో నారాయణ పేపర్లు తీసి ఇక్కడ ఏం అవినీతి జరగలేదు, పని చేయాలా, అది ఎస్సీ దగ్గర పంపించాలని కనుక ఆ సమయం ఆడ వచ్చేలాగా 3 నెలలు 4 నెలలు పట్టాలని చెప్పి 40 లక్షలకు అట్లా పెట్టి పనులు చేశాము. అది పెద్ద ఫలితం కాదు. దాన్ని చూపించి మీరంతా బుద్ధత్వంలో ఇక్కడ ఎంతో అవినీతి జరిగింది అనేది మీరు చెప్తున్నారు. అవినీతి జరిగిందా లేదని చెప్పి ఇప్పుడు దాకా ఇంకా కొండలు కానీ అధికారులు తెలుస్తారు. అబద్ధం అనేది శానాలు నాణ్య, నిజం అనేది మనకు లేటుగా బహిర్గతం అవుతుంది. ఆ రోజునే తెలుస్తుంది కదా. మీరు వచ్చేసి 13 సీట్లు అంటారు. గతంలో మీకు 23 సీట్లు మీకు ఒకటి కూడా చదువు రాదు. ఆ రకంగా ఉండాలి. ప్రజలు ఆ రకంగా మొత్తుకుంటారు. చేసేటువంటి దూరం చేసుకొని తగ్గటువంటి దగ్గర చేసుకున్నాము అనేది ప్రజలు చెప్తారన్నారు. ఏం చెప్పేది కాదు, ప్రజలు ప్రజలే చెప్తారన్నారు. వైస్ ప్రెసిడెంట్ గారు మా పార్టీలో
పార్టీలో ఉన్నాను. మా పార్టీ చెప్పిన నాకు బాధే కదా, బాధే కదా. కాబట్టి ఆ విషయాలు చెప్తే ఎవరికైనా బాధ ఉంటుంది. మా అవినీతి ఎక్కడ జరిగింది చెప్పాలి. అవినీతి జరిగింది కాబట్టి 11 ఇప్పటికైనా పెట్టుకో. దయ ఉంచి మీకు ప్రభుత్వంలో లక్షల కోట్ల అభివృద్ధి, వేల కోట్ల అభివృద్ధి జరిగిందని మిమ్మల్ని ఓడిస్తున్నారు. ఎవరిని గుర్తుపెట్టుకో. కళ్ళకు కనపడదు అవినీతి. మీ విషయాలు నేను తీసుకుంటాను. మీకు ఒకటి రిక్వెస్ట్, కాంట్రాక్టుల తరపు నుంచి పని చేయించండి. మీరు నాయకులు కాదు, నాయకులుగా పని చేయించండి. ఎవరిలో చెప్పినా ఎవరిలో చెప్పినావా? ఏ అధికారిగా చెప్పినారా? వారి పైన తిరిగేయమని మీరు నిరూపిస్తారా? ఊరికి పై పైన తిరగమని నేను చెప్పినట్టు మరి ఎందుకు చెప్తావా మాట నువ్వు? ఎవరినైనా కూడా ఏ ఉద్యోగంలో పెట్టినారో వాళ్ళతో పని చేయించు. ఎవరితో కూడా పని చేయించండి అంతే. ఎవరైనా మున్సిపాలిటీలో ఉన్నారు, జీతాలు తీసుకున్న ప్రతి ఉద్యోగంతో పని చేయించండి. మేము కూడా స్పెసిఫిక్ గా అడుగుతున్నాం, అలాంటి వ్యక్తి ఖాళీగా ఉన్నాడా లేదా? ఏం చెప్పండి బ్రో. ఒకరిలో ఇద్దరు ఏంటన్నా ఇప్పుడు ఈ సమస్య పోతుంది కదా. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.